డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. మైక్రోసాఫ్ట్ అలాగే కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీస్ కలిపి ఇటీవల రీసెర్చ్ చేశాయి. మైక్రోసాఫ్ట్ ప్రత్యేకంగా ఈ ఓపెన్ ఏఐ, ఈ జనరేటివ్ ఏఐ ఏర్పాటులో కీలక భూమిక ఉంది. అందువల్ల మైక్రోసాఫ్ట్ ఏమీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యతిరేక శిబిరం కాదు, ఇట్స్ నాట్ యాంటీ ఏఐ శిబిరం కాదు రాళ్ళేయడానికి. సో ఈ స్టడీ ఏం చెప్తుంది అంటే ఏఐ టూల్స్ పైన ఆధారపడుతున్న వారు పైన ఇది అధ్యయనం, అంటే నాలెడ్జ్ వర్కర్ల పైన అధ్యయనం. నాలెడ్జ్ వర్కర్స్ అంటే డేటా, ఇన్ఫర్మేషన్, వీటితో పనిచేసే వాళ్ళు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పనిచేసే వాళ్ళు నాలెడ్జ్ వర్కర్స్, నాలెడ్జ్ ఎకానమీ అంటారు. సో వారి పైన జరిపిన ప్రయోగంలో తేలింది ఏంటంటే ఏఐ టూల్స్ని ఎక్కువగా వాడుతున్నవారు, ఏఐ టూల్స్ వాడడాన్ని కాన్ఫిడెంట్గా వాడగలుగుతున్న వారికి అదే సమస్యను, అదే టాస్క్ను రియల్ ఇంటెలిజెన్స్తో చేయలేకపోతున్నారు, చేయడంలో కాన్ఫిడెన్స్ ఉండడం లేదు అని కనుక్కున్నారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది పైన పరిశోధన జరిపారు. ఏంటిదా పరిశోధన? మిమ్మల్ని మీ కంపెనీలో ఏ టాస్క్ ఇచ్చారు, టాస్క్ అంటే నీకు ఏ పని ఇచ్చారు, ఆ పని చేసడానికి నీవు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎలా వాడావు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎంత కాన్ఫిడెంట్గా వాడావు, అదే టాస్క్ను రియల్ ఇంటెలిజెన్స్తో చేయాలంటే, ఏ టూల్స్ వాడకుండా చేయాలంటే చేయగలవా, ఎంత కాన్ఫిడెంట్గా చేయగలవు, ఇలాంటివన్నిటిని కంపేర్ చేశారు. కంపేర్ చేసి కనుగొన్నది ఏంటంటే ఏఐ టూల్స్ను వాడుతున్న కొద్దీ రియల్ ఇంటెలిజెన్స్తో సేమ్ టాస్క్ చేసే కెపాసిటీ పోతుంది. నువ్వు ఏఐ టూల్స్ని ఎంత కాన్ఫిడెంట్గా వాడితే నార్మల్ మెథడ్ను ఉపయోగించి చేయగలిగే కెపాసిటీ, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. దాంతో రీసెర్చ్ ఏం చెప్తుంది? గ్రేటర్ రిలయన్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ కిల్లింగ్ రియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి మరి ఏఐని వద్దామా? కాదు. అదే స్టడీలో ఏం చెప్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫిషియన్సీని పెంచిన ఉదాహరణ కూడా ఉంది. అంటే అర్థం ఏంటి? టెక్నాలజీని ఎలా వాడుతావన్నది కీలకం.